రోపే కనబడతలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా సబ్స్క్రైబర్స్కి అండ్ కొత్తగా అవుతున్న సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. మా వీడియో చాలా బాగుంటుంది, చూడండి. ఇది ఉత్తరప్రదేశ్లోని మెహర్ అనే టెంపుల్. అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే వేరే వేరే ఏరియాలో కానీ మెహర్ టెంపుల్ అంటారు. ఇది శారదామాత టెంపుల్. ఈ శారదామాత టెంపుల్లో 51 శక్తిపీఠాలలో ఇది కూడా ఒక శక్తిపీఠం అని వాళ్ళు అక్కడ గైడ్ చెప్పారు. నాకు కూడా తెలియదు, వాళ్ళు ఎవరో చెప్పారు. ఇక్కడ చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను. నేను కూడా అసలు ఊహించలేదు ఇంత భక్తి జనాలలో ఉంటుంది. అక్కడ ఇంత జనాలు ఉంటారు, భక్తులు ఉంటారు అని చెప్పి. మీరు కూడా చూడండి ఒక్కసారి శారదామాత టెంపుల్. అదే ఇక్కడికి మేము వెళ్ళే రోజు చాలామంది ఉంటే మాకు ఆ రోజు నైట్ మాకు దర్శనం వీలు కాలేదు. ఎర్లీ మార్నింగ్ దొరికింది. ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే మామూలుగా కారు, బైకు అంటే రోడ్వే వెళ్ళొచ్చు. లేదు అంటే మన రోప్వే ద్వారా వెళ్ళొచ్చు అండ్ మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. ఇక మా ఆవిడ మెట్ల ద్వారా వెళ్దామండి అని అనడం వల్ల మేము కూడా మెట్ల ద్వారా వెళ్ళాము. మినిమం 1060 మెట్లు, 1060 మెట్లు ఉన్నాయి. ఒక 40 మినిట్స్ ఏమో పట్టిందండి మాకు. అంటే ఎర్లీ మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ 4 o'clock బయలుదేరాము. తొందరగా వెళ్ళాం కానీ చాలా బాగుంది టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూడండి ఎంతమంది ప్రజలు, ఎంతమంది భక్తులు, ఎంత ఎర్లీ మార్నింగ్ ఎంతమంది ఉన్నారో కూడా చాలా బాగుంది. మేము ఊహించలేదు చాలా టెంపుల్స్ ఉన్నాయి. భక్తులది ఇంకా ముందు చాలా టెంపుల్స్ వచ్చేవి ఉన్నాయి. మేము చాలా టెంపుల్స్ ఉన్నారు. ఇంకా ముందు వీడియోస్ చాలా బాగా పెడతాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. భక్తులు ఉన్నారు. ప్రయాగరాజ్ వెళ్ళాము, కాశీకి వెళ్ళాము, అరుణాచలం ఇంకా చాలా ఉన్నాయి ఉన్నట్టు. జస్ట్ ఇది రోప్వే. మేము కిందికి వచ్చేటప్పుడు రోప్వే అనిపించింది. రోప్వే మా ఆవిడ ఎక్కాలి రోప్వే చూద్దామండి అంటే చాలాసార్లు ఎక్కాము కానీ ఇక్కడ చూడాలి అన్నది. ఇక మా ఆవిడ ఉన్నారు. బాధ ఏంటంటే ఇక్కడ ఇద్దరమే ఉన్నాం. మా పిల్లలు కూడా ఉంటారు. మా చిన్నోడు, మా మహా. నెక్స్ట్ వీడియోలో మా పిల్లలు పెడతామండి. ఖచ్చితంగా చాలా మంచి వీడియోస్ వస్తాయి. మహా వీడియోస్.